అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిలిపించి కానీ మా పని తక్కువ, ఎందుకంటే వాడు డబ్బులు తీసుకున్నాడు. మీరు పెద్ద మంది తరగాల, నేను డబ్బులు తీసుకున్నాడు. మనకి ఏదైతే చేయగలిగినవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మీరు ఈ కార్యక్రమాన్ని మీరు వచ్చే సమస్యలు చూస్తే కనీసం 500-600 మంది వస్తారేమో అనుకున్నా, కానీ ఈరోజు 100 కలిపి 100 మంది కూడా రాలేదు. అంటే మీ మండలంలో పెద్ద సమస్యలు ఉన్నట్టు లేవు, కానీ ఊరికే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే కావాలని అడగాలని అడిగినట్టే ఉంది. కానీ మీరు సమస్యలు లేకుండా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని పని చేయలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తూ మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మేము 100% ఏ అధికారికైనా ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. గతంలో మాదిరిగా మాకు చెప్పకుండా చేయవాకండి, మేము చెప్తేనే చేయండి, లేదంటే మేము చెప్తేనే సంతకాలు పెట్టండి, ఇటువంటి ఆర్డర్స్ మేము ఇవ్వం. మేము రైతు అనేవాడు ఎవరైనా సరే జెన్యూన్ అయితే చేసేయమని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ముందే ఇచ్చాం. ఒకవేళ రైతు అనేవాడు ఇంకొకటి చూడదన్నా కొట్టేయాలని వచ్చినప్పుడు మాత్రం అటువంటి మీరు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యవహరించి దాని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసినాకనే ఎవరికైనా చేయమని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే ఇచ్చాం. ఆ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేసుకుంటూ పోతా ఉన్నారనిపిస్తుంది నాకైతే. పరిధిలో ఏదైతే చెప్పిందో ఆ నామ్స్ ప్రకారం పని చేస్తున్నారా లేదా అనేది మేము ప్రధానంగా చూసుకోవాలి. కానీ ప్రభుత్వం వద్దు, చేయొద్దు, ప్రస్తుతం ఆపండి, వాటి మీద అధ్యయనం చేస్తా ఉన్నాం, వాటి మీద ఒక డెసిషన్ తీసుకొని మీకు ఒక ఆర్డర్ ఇస్తాం, ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని మీరే రైతులకు కానీ ప్రజలకు కానీ పనులు చేయండి అని చెప్పి పరిస్థితిని మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జీరో ఖాతాలు ఉన్నాయి, జీరో ఖాతాని ప్రభుత్వం పని చేయొద్దు, మేము ఒక డైరెక్షన్ ఇచ్చేంత వరకు అని చెప్పింది. రెండవది అసైన్మెంట్లు, అగ్రిమెంట్ల మీద గతంలో చాలా వరకు జరిగాయి, పూర్వకాలం రోజులు పోయాయి. ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ యుగాలు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ యుగాలలో అగ్రిమెంట్ల మీద ఆన్లైన్ లెక్కడం లాంటి వాళ్ళ పేర్ల మీద చేయడం ఇటువంటి ప్రస్తుతం ఆఫ్ చేసింది గవర్నమెంట్. ఇది ఇక్కడ ఎంఆర్ఓ గారు లేకుంటే ఆర్డీఓ గారు లేదంటే కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఆపింది కాదు. ఇది స్టేట్ వైడ్ గా మనకు ఉన్న సమస్య కూడా కాదు. స్టేట్ వైడ్ గా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికి కూడా ఈ రకమైనటువంటి సమస్య ఉంది. దీనికి కూడా ఒక శాశ్వత పరిష్కారం తీసుకొద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆఫ్ చేసిన మాట వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.